ఫ్రెండ్స్, మన సొసైటీ మనల్ని ఒక పెద్ద ఊబిలోకి నెట్టేసింది. ఆ ఊబి పేరే షో ఆఫ్. మీరు 10,000 సంపాదిస్తే 20,000 ఫోన్ కొని లోకానికి చూపించాలనే పిచ్చి ఈరోజు అందరినీ పీడిస్తోంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఒకరు రాము, మరొకరు సోము. రాముకి 10,000 జీతం రాగానే వెంటనే ఈఎంఐ మీద ఒక ఖరీదైన బైక్ కొని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అందరూ వావ్ అన్నారు, లైక్స్ కొట్టారు. కానీ నెలాఖరికి వచ్చేసరికి రాము దగ్గర పెట్రోల్ కూడా డబ్బులు లేవు. మరోవైపు సోము ఉన్నాడు. అతను అదే 10,000 సంపాదిస్తున్నాడు. కానీ అతను పాత సైకిల్ మీదే తిరుగుతున్నాడు. జనం అతన్ని చూసి నవ్వుకున్నారు. కానీ సోము ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. అతను సైలెంట్గా తన డబ్బుని స్టాక్ మార్కెట్లోనో లేక ఏదైనా చిన్న వ్యాపారంలోనో పెట్టుబడి పెడుతున్నాడు. అతను కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. 5 ఏళ్ల తర్వాత రాము అదే పాత బైక్ మీద తిరుగుతూ అప్పుల్లో ఉన్నాడు. కానీ సోము తన సొంత ఇంటికి యజమాని అయ్యాడు. డబ్బు అనేది ఒక సీక్రెట్ పవర్. మీరు దాని లోకానికి ఎంత ఎక్కువగా ప్రదర్శిస్తారో అది మీ దగ్గర నుంచి అంత త్వరగా మాయమవుతుంది. ధనవంతులు అవడం వేరు, ధనవంతులుగా కనిపించడం వేరు. మీరు గనక కొత్త బట్టలు, ఫోన్లు, విలాసాల మీద ఫోకస్ పెడితే మీరు కేవలం కంపెనీల్ని ధనవంతులను చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు కాదు. వారెన్ బఫెట్ గురించి మీరు వినే ఉంటారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. కానీ ఆయన ఇప్పటికీ దశాబ్దాల క్రితం కొన్న పాత ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. 2. ద పవర్ ఆఫ్ నో. ఫ్రెండ్స్, మనం చాలా బిజీగా ఉన్నామని అనుకుంటాం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కానీ మన సంపాదన మాత్రం పెరగదు. ఎందుకంటే మనం బిజీగా ఉన్నాం కానీ ప్రొడక్టివ్గా లేం. చాలామంది యువకులు చేసే తప్పు ఏంటంటే ఎవరెక్కడికి రమ్మన్నా ఏ అవకాశం వచ్చినా వెంటనే వెళ్ళిపోతారు. అంటే అందరికీ ఎస్ అని చెప్తారు. ప్రపంచంలోని టాప్ సీఈఓలు తమ సమయాన్ని ఎలా కేటాయిస్తారో తెలుసా? వారు తమ రోజుల్లో 80% సమయాన్ని కేవలం 20% పనులకే కేటాయిస్తారు. దీన్నే 80/20 రూల్, అంటే దీన్ని పారెటో ప్రిన్సిపల్ అని అంటారు. మీరు చేసే పనుల్లో కేవలం కొన్ని పనులు మాత్రమే మీకు ఎక్కువ డబ్బును తెచ్చిపెడతాయి. మిగిలినవన్నీ మీ సమయాన్ని తినేసే వైరస్సులు మాత్రమే. మీరు నో అనడం నేర్చుకున్నంత వరకు మీ సమయం ఇతరుల చేతుల్లో ఉంటుంది. మీ కలలు ఇతరులకు బానిసలైపోతాయి. డబ్బు సంపాదించాలంటే మీరు మీ సమయాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. ఒక పార్టీకి వెళ్లడం వల్ల మీ స్కిల్ పెరుగుతుందా? లేదు. దానివల్ల మీ నెట్వర్క్ పెరుగుతుందా? లేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? కేవలం ఎవరినో సంతోషపెట్టడానికా? ఆ సంతోషం మీ ఆకలిని తీర్చదు ఫ్రెండ్స్. 3వ రహస్యం, వాల్యూ వర్సెస్ హార్డ్ వర్క్. ఇది అత్యంత చేదు నిజం. మన చిన్నప్పటి నుంచి మనకి ఒకటే నేర్పించారు, బాగా కష్టపడు, అప్పుడే డబ్బు వస్తుంది అని. ఫ్రెండ్స్, కష్టపడితేనే డబ్బు వస్తుందంటే రోడ్డు మీద ఎండలో రోజంతా బరువులు మోసే కూలి అందరికంటే ధనవంతుడు కావాలి కదా. కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే డబ్బు చెమటకు రాదు, డబ్బు విలువకు వస్తుంది. మీరు ప్రపంచానికి ఎంత విలువను అందిస్తున్నారు, మీరు ఎన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నారు, దాని మీదే మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక డాక్టర్ 10 నిమిషాల ఆపరేషన్కి ₹1,00,000 తీసుకుంటాడు. అక్కడ అతను 10 నిమిషాలు కష్టపడ్డాడని కాదు. ఆ 10 నిమిషాలు పని చేయడానికి అతను 10 ఏళ్ల పాటు చేసిన తపస్సు, అతను సంపాదించిన జ్ఞానం, అతను కాపాడిన ప్రాణం, అది అతని విలువ. మీరు గనక కేవలం గొడ్డు చాకరీ చేస్తూ ఉంటే మీరు కేవలం బతకడానికి సరిపడా మాత్రమే సంపాదిస్తారు. కానీ మీరు గనక ఒక స్కిల్ నేర్చుకుంటే, ఒక వ్యవస్థను నిర్మిస్తే, ప్రజల సమస్యని తీర్చే ఐడియాని కనిపెడితే, అప్పుడు డబ్బు మీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. డబ్బు సంపాదించాలంటే ముందు మీరు ఒక సాలెపురుగులా ఆలోచించాలి. సాలెపురుగు ఆహారం కోసం వెతకదు. ఆహారం వచ్చి పడేలా ఒక వలను నిర్మిస్తుంది. ఆ వల నిర్మించే వరకు అది చాలా కష్టపడుతుంది. ఎవరో చూడని సమయంలో పనిచేస్తుంది. ఒకసారి వల సిద్ధమైతే అది నిశ్శబ్దంగా కూర్చున్నా ఆహారం దానంతటదే వస్తుంది. 4. మనీ సైకాలజీ. డబ్బు సంపాదించే క్రమంలో మనం చేసే మరో పెద్ద తప్పు ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోవడం. కోపం వచ్చినప్పుడు షాపింగ్ చేయడం, బాధలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు చేయడం, పక్కింటివాడు కారు కొన్నాడని అసూయతో మనం అప్పు చేసి మరీ కారు కొనడం. ఇవన్నీ మిమ్మల్ని పేదరికంలోకి నెట్టేసే లక్షణాలు. ధనవంతులు ఎప్పుడు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వెనుక పడరు. వారు ఆలస్యమైన సంతృప్తిని నమ్ముతారు. ఈరోజు ₹5 ఖర్చు చేయకుండా దాస్తే రేపది ₹50 అవుతుందని వారికి తెలుసు. నిజమేంటంటే డబ్బు అనేది ఒక మంచి సేవకుడు, కానీ చాలా చెడ్డ యజమాని. మీరు గనక డబ్బుని మీ నెత్తిని కూర్చోబెట్టుకుంటే అది మిమ్మల్ని పిచ్చోని చేస్తుంది. కానీ మీరు డబ్బుని ఒక పనిముట్టులా వాడుకుంటే అది మీకు ప్రపంచాన్నే చూపిస్తుంది. 5. మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తులు. మీరెప్పుడైనా గమనించారా? మీరెవరితో ఎక్కువగా సమయం గడుపుతారో మీ ఆలోచనలు అలాగే తయారవుతాయి. మీ ఫ్రెండ్స్ గనక ఎప్పుడూ రాజకీయాల గురించి, సినిమాల గురించి లేక ఇతరుల మీద ఏడవడం గురించి మాట్లాడుతుంటే మీ జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. కానీ మీ చుట్టూ ఉన్నవాళ్లు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, కొత్త బిజినెస్ ఐడియాల గురించి,
పుస్తకాల గురించి మాట్లాడుతుంటే తెలియకుండానే మీ మెదడులో కూడా ఆ ఆలోచనలు మొదలవుతాయి. అందుకే మీ ప్లాన్ అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న 90% మందికి మీరు పైకి ఎదగడం ఇష్టం ఉండదు. వారు తమ అసమర్థతను మీ మీద రుద్దుతారు. అదంతా మన వల్ల కాదురా, అదంతా అదృష్టం ఉంటేనే జరుగుతుంది అని మిమ్మల్ని భయపెడతారు. నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి. మీ సక్సెస్ మాట్లాడాలి తప్ప మీ మాటలు కాదు. 6. నిలకడ, ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఫ్రెండ్స్, చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాత ఉత్సాహంగా పని మొదలు పెడతారు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతారు. డబ్బు సంపాదించడం అనేది 100 మీటర్ల పరుగు పందెం కాదు. అది ఒక మారథాన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీన్ని ప్రపంచంలోని 8వ వింత అంటారు. మీరు రోజుకు ₹1 పొదుపు చేసినా అది కాలక్రమేణా కోట్లవుతుంది. కానీ దానికి కావాల్సింది క్రమశిక్షణ. ప్రతిరోజు 1% మెరుగుపడండి. ఏడాది చివరికి మీరు 37 రెట్లు మెరుగుపడతారు. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో విన్నారంటే మీలో ఏదో సాధించాలనే తపన ఉందని నాకు అర్థమైంది. లేదంటే ఈ పాటికే మీరు ఏదైనా కామెడీ వీడియో చూస్తూ ఉండేవారు. మీరు ఆ 10% మందిలో ఉన్నారు. ఎవరు నిజంగా మారాలనుకుంటున్నారో గుర్తుంచుకోండి. డబ్బు మీ విలువను నిర్ణయించదు, కానీ డబ్బు లేకపోవడం మీ స్వేచ్ఛను హరిస్తుంది. స్వేచ్ఛగా జీవించాలంటే, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలంటే మీరు ఈ 3 రహస్యాల్ని పాటించాల్సిందే. తక్కువ చూపించు, ఎక్కువ సంపాదించు. ప్రతిదానికి ఎస్ చెప్పడం ఆపి మీ సమయాన్ని గౌరవించు. కష్టం మీద కాదు, మీ విలువని పెంచుకోవడం మీద దృష్టి పెట్టు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. ఎటువంటి హడావిడి లేకుండా, ఎవరికీ తెలియకుండా మీ పని మీరు మొదలు పెట్టండి. జనం మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా? నవ్వనివ్వండి. మిమ్మల్ని పిచ్చోడు అన్నారా? అననివ్వండి. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఇదే జనం మీ దగ్గరకు వచ్చి, సార్ మీరు ఇంత స్థాయికి ఎలా వచ్చారు అని అడుగుతారు. ఆ రోజు చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ సీక్రెట్ అందరికీ అర్థం కాదు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం సంపాదించక ముందే ఖర్చు చేయడం నేర్చుకున్నాం. దీన్నే బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లేదా ఈఎంఐ అని పిలుస్తున్నాయి. నిజానికి ఇది ఆధునిక కాలపు బానిసత్వం. మీరు ఒక వస్తువుని ఈఎంఐలో కొన్నప్పుడు మీరు కేవలం ఆ వస్తువుకు మాత్రమే డబ్బు చెల్లించడం లేదు, మీ భవిష్యత్తులోని సమయాన్ని కూడా ఆ కంపెనీకి అమ్మేస్తున్నారు. మీరు ఆ అప్పు తీర్చే వరకు మీకు నచ్చని ఉద్యోగాన్నైనా సరే ప్రాణాలకు తెగించి చేయాల్సి వస్తుంది. ధనవంతులు అప్పుని అసెట్స్ కొనడానికి వాడతారు, కానీ సామాన్యులు అప్పుని లయబిలిటీస్ కొనడానికి వాడతారు. మీరు నిజంగా ఆర్థిక స్వేచ్ఛ కోరుకుంటే ముందుగా మీ దగ్గర లేని డబ్బుతో ఇతరుల్ని మెప్పించడం మానేయండి. ఒక వస్తువుని కొనే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. దీన్ని నేను నగదు పెట్టి 2 సార్లు కొనగలనా? సమాధానం కాదు అయితే ఆ వస్తువు మీకు ఇప్పుడు అవసరం లేదు అని అర్థం. ఈ ఒక్క చిన్న సూత్రం మీ జీవితంలో లక్షల రూపాయల్ని ఆదా చేస్తుంది. 8. వైఫల్యం ఒక పాఠం మాత్రమే. చాలామంది మొదటి ప్రయత్నంలోనే విఫలమవగానే ఇది నా వల్ల కాదు అని వదిలేస్తారు. కానీ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించే ప్రయాణంలో ఓటమి అనేది ఒక స్టాప్ మాత్రమే, అది ఎండ్ కాదు. ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ గురించి ఆలోచించండి. ఆయన అమెజాన్ కంటే ముందు ఎన్నో విఫలమైన ప్రయోగాలు చేశారు, కానీ ఆయన ప్రతి ఓటమి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. వైఫల్యం అనేది మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి రాదు, మీరెక్కడ తప్పు చేస్తున్నారో చూపించడానికి వస్తుంది. మీరు పడిపోయినప్పుడు పడి ఉన్నందుకు బాధపడకండి. ఎందుకు పడిపోయారో ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకుని మళ్లీ లేవండి. గుర్తుంచుకోండి, గెలిచినవాడు చరిత్ర సృష్టిస్తాడు, కానీ ఓడిపోయి మళ్లీ గెలిచినవాడు లెజెండ్ అవుతాడు. 9. ఫైనాన్షియల్ లిటరసీ. మన స్కూల్లో, కాలేజీలో అన్ని సబ్జెక్టులు చదువుతాం, కానీ డబ్బుని ఎలా నిర్వహించాలి అనే సబ్జెక్టుని మాత్రం ఎవరూ నేర్పించరు. ఇదే మన దేశంలో 90% మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ప్రభుత్వాలు ప్రజలకి ఉచిత పథకాలు ఇస్తాయి, కానీ ఆర్థిక క్రమశిక్షణ నేర్పవు. ఎందుకంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న వ్యక్తిని నియంత్రించడం కష్టం. మీరు కేవలం డబ్బు కోసం పనిచేయడం కాదు, డబ్బు మీకోసం పనిచేసేలా చేసుకోవాలి. ఇన్వెస్టింగ్, ట్యాక్స్ సేవింగ్స్, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటో నేర్చుకోండి. మీ ఆదాయం కంటే మీ నాలెడ్జ్ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పటికీ తరిగిపోని పెట్టుబడి. చివరిగా ఒక మాట, డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ డబ్బు మాత్రమే జీవితం కాదు. మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీ మానసిక ప్రశాంతత ఇవి నిజమైన సంపదలు. మీరు కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుని అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే ఆ సంపాదనకి అర్థం లేదు. అలాగే మీ దగ్గర డబ్బున్నప్పుడు మీతో ఉండే మనుషుల కంటే మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీతో నిలబడే మనుషులే మీ అస్సలైన ఆస్తి. డబ్బును ఒక సాధనంగా చూడండి. మీ కలను నెరవేర్చుకోవడానికి, నలుగురికి సాయం చేయడానికి, మీ కుటుంబానికి భద్రత కల్పించడానికి డబ్బుని వాడండి. అప్పుడే మీరు సంపాదించే ప్రతి రూపాయికి ఒక విలువ ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలియచేయండి. మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. గుర్తుంచుకోండి, విజయం మీకోసమే వేచి చూస్తోంది. మీరు చేయాల్సిందల్లా
ఆ మొదటి అడుగు వేయడమే. జై హింద్.